హాయ్, నా పేరు సుష్మా. వెల్కమ్ టు సుష్మా హ్యాండ్మేడ్స్. స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ స్లిప్ నాట్ అంటే ఇలా థ్రెడ్ ఇలా ఆన్ చేసి ఇలా అనుకొని నీడిల్ని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకురావాలి, టైట్ చేసుకోవాలి. ఇది స్లిప్ నాట్ అంటారు. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఫస్ట్ ఇలా అని మళ్ళీ చేయి ఇలా రౌండ్ తిప్పి థ్రెడ్ని ఇలా బయటకు అనాలి. తర్వాత నీడిల్ని లోపలికి పెట్టి ఇలా బయటికి లాగాలి, థ్రెడ్ని ఇలా లాగాలి. ఇంకా ఈజీ వేలు చెప్తాను. మనం మామూలుగా ఇంట్లో ముడి వేస్తాం కదా, అలా చేయండి. ముడి వేసినట్టు ఇది ఇలా చేసి నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లూజ్ ఉంది కదా, దీన్ని పట్టుకొని థ్రెడ్ని లాగండి, టైట్ అయ్యింది. సో ఇప్పుడు చైన్ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈ చైన్లో నుంచండి, ఇక్కడ నుంచి స్లిప్ నాట్, స్లిప్ స్టిచ్. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. చేంజ్ చేసాం కదా, ఇలా ఫస్ట్ దాంట్లోకి నుంచి ఇలా తీసుకెళ్ళి స్లిప్ స్టిచ్ చేయాలి. ఇది ఇప్పుడు మనం అన్నీ మధ్య గ్యాప్ వచ్చింది కదా, మధ్య చిన్న హోల్ లాగా వచ్చింది కదా, ఈ హోల్లో మనం అన్ని స్టిచ్చెస్ చేయాలి. ఫస్ట్ 4 చైన్స్, 1 2 3 4. బట్ ట్రిపుల్ క్రోషెట్ అంటే ఇలా 2 times రౌండ్ చేసుకొని, ఇక్కడ మధ్యలో హోల్ అని చెప్పాను కదా, చిన్న హోల్గా ఉంది. ఆ మధ్యలో నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి థ్రెడ్ని మళ్ళీ తీసుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు 4 లూప్స్ వచ్చాయి. ఫస్ట్ 2 లూప్స్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు 3, మళ్ళీ నెక్స్ట్ 2 లూప్స్, ఇప్పుడు 1. ఇలా 3 times చేయాలి. నెక్స్ట్ 4 లూప్స్ వచ్చినాయి కదా, 4 నుంచి 2, ఇప్పుడు 3 వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు 2 వచ్చినాయి. సో 2 అయిపోయినాయి కదా, మళ్ళీ ఇంకోసారి. సో అన్నీ ఒక సైడ్కి జరుపుకోండి. ఇప్పుడు మళ్ళీ చైన్స్తో క్లోజ్ చేద్దాం. 1 2 3 4. సో మళ్ళీ హోల్లో నుంచి స్లిప్ స్టిచ్ చేయాలి. ఒకటి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి అలా సేమ్ 1 2 3 4 ట్రిపుల్ క్రోషెట్ 2 times రౌండ్ చేసి మళ్ళీ మధ్య హోల్లో నుంచి ఇలా బయట 4 లూప్స్ వస్తాయి. మళ్ళీ దాని థ్రెడ్ తీసుకొని మళ్ళీ 2 నుంచి బయట. ఇప్పుడు 3 లూప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 2, మళ్ళీ సేమ్. చైన్ క్లోజ్, 4 chains, స్లిప్ నాట్. లూజ్గా చేసుకుని అది ఇది లాక్కండి, లాగితే మళ్ళీ మొత్తం ఊడి వచ్చేసిద్ది. జస్ట్ వరకు పట్టుకోండి, అలా పట్టుకొని అన్నీ ఒక సైడ్కి లాగండి ఫ్లవర్. సో 2 అయిపోయినాయి కదా,
సేమ్ నిన్న బౌచి ఎలా చేసామో అలానే అండి. మళ్ళీ దీంట్లోనే ఇంకా మనకి 4 కావాలంటే 4 యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లేట్స్. 5 కావాలంటే 5, 6 కావాలంటే 6. 5 యూజ్ చేశానంటే ఇది మీకు 6 కావాలనుకుంటే 6 చేయొచ్చు. సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చైన్ అనుకోండి. నెక్స్ట్ సిజర్తో కట్ చేయండి. ఇలా లాగండి, టైట్ అయిపోయింది, మళ్ళీ ఊడదు. ఇంకా అది ఇలా చైన్ వేయకపోతే మళ్ళీ లూజ్ అయిపోయి మొత్తం ఊడొచ్చేసింది బయటికి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చింది. మళ్ళీ రెండు కనిపించకుండా మనం లోపల నుంచి నీటిని బయట చేసి చూడండి. నేను మీకు కనిపించాలని చాలా లూజ్గా చేశాను. టైట్గా చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చింది థ్రెడ్. మిగిలింది ఇక్కడ కట్ చేసుకోండి సీజర్. ఇప్పుడు మనం ముడేసింది కూడా కనిపించదు. ఇది ఫైనల్ అవుట్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.